పూరా లోకల్. ప్రధానమంత్రి గారు క్యాబినెట్ మినిస్టర్ గా 3 బాధ్యతలు ఇవ్వడం జరిగింది. టూరిజం మినిస్టర్ గా, కల్చర్ మినిస్టర్ గా, నార్త్ ఈస్ట్ డెవలప్మెంట్ మినిస్టర్ గా 3 బాధ్యతలు ఇచ్చారు. నేను అన్ని రాష్ట్రాలు తిరుగుతూ మరి దేశ ప్రజలకు సంబంధించినటువంటి కరోనా విషయంలో కానీ, సంస్కృతి శాఖ మంత్రిగా ఆజాద్ కా అమృత్ మహోత్సవాలు కానీ, G20 సమావేశాలు కానీ అనేక కార్యక్రమాలు మరి ప్రధానమంత్రి మోడీ గారి ఆదేశాలతో ప్రభుత్వం తరఫున దేశవ్యాప్తంగా చేశాను. నేను గత అనేక సంవత్సరాలుగా ఏ ఒక్క రోజు కూడా ఎవరి మీద దౌర్జన్యాలు చేయలే. ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ, ఎంపీగా ఉన్నప్పుడు కానీ, కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కానీ ఎవరి ఇండ్లు ఖాళీ చేయించలే, ఎవరి భూమి ఆక్రమించుకోలే, ఎవరి భూమి ఆక్రమణకు ప్రోత్సహించలే, ఎక్కడ దౌర్జన్యాలు చేయలే, అక్రమ కేసులు పెట్టలే, ఎవరి పట్ల వివక్షత చూపలే. అది రాజకీయ వివక్షత కానీ మరే వివక్షత కానీ లేకుండా నైతిక విలువలకు కట్టుబడి ఒక ప్రజాప్రతినిధిగా అన్ని వర్గాల ప్రజల కోసం కృషి చేశాను. భవిష్యత్తులో అదే క్రమశిక్షణతో నేను సికింద్రాబాద్ నియోజకవర్గానికి, తెలంగాణ రాష్ట్రానికి సేవ చేస్తాను. నాకు ప్రాథమము పార్టీయే. పార్టీ లేకుండా నేను లేను, పార్టీ లేకుండా ఎమ్మెల్యే లేదు, పార్టీ లేకుండా ఎంపీ లేదు, పార్టీ లేకుండా కేంద్ర మంత్రి లేదు. కాబట్టి నా శ్వాస పార్టీయే, నా ఊపిరి పార్టీయే. ఈ యొక్క చివరి శ్వాస వరకు కూడా ఈ పార్టీ కోసమే పనిచేస్తాను. చివరి శ్వాస వరకు కూడా ఈ కమలం పువ్వు జెండా ఎత్తుకునే పనిచేస్తాను. కాబట్టి కార్యకర్తలందరూ కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకొని, కార్యకర్తలు కూడా అన్ని రకాలుగా అండగా నిలబడి ఆశీర్వదించి ఈ శాసనసభ ఎన్నికల్లో మరి మన పార్టీని సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో విజయపథాన్ని నడిపించాలి.